హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జిఎంఆర్ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఆమె మా అమ్మ ఫ్రెండ్స్. అయితే ఆమెమో అక్కడ వాళ్ళ ఊర్లో ఉండిద్ది అనమాట. మేము వేరే చోట ఉంటాము. ఆ మధ్యకాలంలో ఆమెకి బాగోపోతే నా దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2 నెలలు అంటే నెలంతా కాకుండా ఒక 13 రోజులు, ఒక 12 రోజులు అట్లా పెట్టుకొని బాగానప్పుడు కొంచెం బాగు చేసి మంచిగా అయినాక ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఇక పంపించాను. ఈ 2 నెలలు నా దగ్గర అట్టు పెట్టుకున్నందువల్ల మేము అద్దెకు కదా ఉండేది. మేము ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. అయినా కూడా ఇక ఎట్లాగో పంపించాను ఫ్రెండ్స్. అసలు మామూలుగా అయితే నేను వాళ్ళని వెళ్ళి చూడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ ముఖం కూడా చూడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన ద్రోహానికి వాళ్ళ కొడుక్కి నేను నా కూతుర్నిస్తే సొంత తమ్ముడికి నా పిల్లని మోసం చేసి 2 పిల్లలు పుట్టిన తర్వాత వేరే వాళ్ళతో ఎంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇప్పుడు నేను మగ మనిషి భర్త లేడు చనిపోయి ఆ పిల్లల్ని చూసుకుంటా మరి వాళ్ళని పట్టించుకోకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లల్ని ఇంట్లో నుంచి తరివేశారు ఫ్రెండ్స్. ఇంకా ఆ పిల్లల్ని మేము అద్దెకుండి వేరే చోట చూసుకుంటా. ఇదంతా పెద్ద కథ ఉంది. అది ఎప్పుడన్నా ఇంకోసారి వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏమైందంటే ఫ్రెండ్స్, రాత్రి ఏమంట ఇంట్లో పడిపోయిందంట. ఎట్ట పడిందో కూడా ఆమెకే తెలియట్లేదంట. పడిందని అంటే రాత్రులు ఫోన్ చేశారు ఫ్రెండ్స్. ఇక నిద్ర లేదు, ఏం లేదు. తెల్లారినాక వెళ్ళాను అనమాట ఆ ఊరు. వెళ్ళి ఇంకా ఆమెకి ఏవేవో కావాల్సినవి తీసుకొని వెళ్ళి చూసి ఇక కంపౌండర్ ఉంటే వాళ్ళ ఊర్లో పిలిపించి ఇంజక్షన్ చేపించి మందులు అవి ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక ఆమెకి కావాల్సినవి అన్నీ చూసి వచ్చానమాట సాయంత్రానికి. అయితే నాకు ఆరోగ్యం బాగాట్లేదు ఫ్రెండ్స్. కానీ మరి ఈ పిల్లల బాధ్యతలు ఉండి ఈ పిల్లల్ని చూసుకోవాలిగా ఫ్రెండ్స్. వాళ్ళు వదిలేశారని నేను వదిలేయలేను కదా. వీళ్ళనైతే నేనైతే అసలు చూడకూడదు. కానీ ఇక దేవుని ప్రేమ చేత దేవుడు ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారులే పాని అని చెప్పి ముసలాం కదా అని చెప్పేసి ఇంక నేను రోజు అది వరకు ఇక్కడ పెట్టుకొని చూశాను. ఇప్పుడు కుదరకపోయినా కూడా ఆమెకి రోజు కాకపోయినా ఆమెకి కావాల్సినప్పుడు ఆమె కొడుకు ఆమె ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా పిల్లల గురించి డబ్బులన్నీ వెచ్చించి మేము ఇల్లు కూడా లేకుండా చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తే పిల్లల్ని ఇంట్లో నుంచి అది ఈసారి ఒక వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్ దాని గురించి. అయితే ఇప్పుడు ఏమేమైందంటే ఇప్పుడు అన్నం తినదు ఫ్రెండ్స్. అన్నం తినకుండా కూల్ డ్రింక్ తాగిద్ది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దాకా ఇచ్చినా కూల్ డ్రింకులు తాగుతుంది. మందులు వేసుకోవాలి, ఇంజక్షన్లు చేయించుకోవాలి. బాగా పోయినా ఆయాసం కూడా బిడలు వేసేసేయాలి. అన్నం అయితే తినదు. అట్ట తాగి 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 మరి మైండ్ పని చేస్తుందో పని చేయట్లేదు అంటేనే ఒక్కోసారి మామూలుగానే మాట్లాడిద్ది, ఒక్కోసారి మైండ్ లేనట్టు మాట్లాడిద్ది. అట్లా ఉండి రాత్రి పడిందంట. చిన్న చిన్న దెబ్బలు తగిలితే చేతికి ఆ గూడికి తగిలినాయి. ఇక పక్కన వాళ్ళ దగ్గర ఐస్ తీసుకొచ్చి ఆ గూటికి పెట్టి ఇక కొంచెం ఆ తల అది దూమి ఇవన్నీ ఏవో చేయాల్సినవి చేసి వచ్చాం ఫ్రెండ్స్. మా మనవడు నేను అంటే ఆమె మనవడే. మేము వెళ్ళి ఇక ఏమైతే ముసలాం కదా, అయ్యో పాపం కదా అనిపించింది మనకి. కానీ ఏమో మాత్రం అసలు చెప్పిన మాట వినదు ఫ్రెండ్స్. అమ్మా ఈ తాగకూడదు ఆరోగ్యం పాడయిద్దని ఎంత మంచిగా చెప్పినా కూడా వినదు. తాగట్లేదు అనిద్ది, మళ్ళీ తాగిద్ది. తెచ్చిపోతే ఊరుకోదు. మనం తెచ్చికపోయినా కూడా నాకు డబ్బులు కావాలమ్మా, అసలు రూపాయి లేదనిద్ది. తీసుకుని మళ్ళీ తెప్పించుకునిద్ది ఆన్లైన్లో బతిలాడి. మొన్నటిదాకా ఆమె వెళ్ళి తెచ్చుకుంది. ఇక నేను వెళ్ళి ఆ బట్టలు ఉతికేసేసి అదిగో ఫ్రెండ్స్ ఆరేసాను. బట్టలు ఉతికేది వీడియోది క్లిప్ మర్చిపోయాను అనమాట. ఇక ఆరేసేసి ఆ బిళ్ళలు ఏమండి అని చూస్తే ఇలా అది కొండి ఫ్రెండ్స్. బిళ్ళలు అయితే కొన్ని బీపీ బిళ్ళలు అయ్యి మామూలుగా మేము కొనుక్కొచ్చి ఇచ్చాము డైలీ వేసుకునేవి. అవి కాక మళ్ళీ కంపౌండర్ ఇచ్చినవి వేరే వేరే రకాలు
చాలా బిళ్ళలుండయి. ఇప్పుడు నేను ఈ వీడియో తీసిన తర్వాత, తీయటం ఆపేసిన తర్వాత వేరే సంచిలో గూడా ఇంకా చాలా బిళ్ళలుండయి. అయి నేను ఇంకా తీయలేదు ఫ్రెండ్స్. ఆ! అయన్నీ తీసి పారేసి అవసరమైనయే వాడండి అని చెబితే అన్నీ బిళ్ళలేసి, ఒక్కోసారి మైండ్ మంచిగా మాట్లాడుతుంది. ఒక్కోసారేమో నేనన్నానా? నేను అనలేదే అట్లాగా అంటుంది. ఈ విధంగా చేస్తుంది ఫ్రెండ్స్ ఆమె. నేనైతే అసలు ఆళ్ళ ఇంటికి ఎళ్ళకూడదు. ఆళ్ళ మొఖాలు కూడా చూడకూడదు. నా పిల్లలకి చేసిన అన్యాయానికి ఆళ్ళు. అయినా గూడా దేవుని ప్రేమ చేత ఏదో ఎళ్లి అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు గూడా ఎళ్లి నేను చేయాల్సినయేయో చేసి వచ్చాను. ఇక డబ్బులంటే డబ్బులు అన్నీ బట్టల కాడ్నుంచి అన్నీ నేనే ఫ్రెండ్స్ ఆమెకి చూసేది. ఫస్ట్ కాడ్నుంచి గూడా. చెప్పిన మాటయితే అసలు ఇందు. ఏం చేత్తాం ఫ్రెండ్స్, కన్న తల్లి గదా! ఎన్ని చేసినా తప్పదు. అదేమనంటే మీరిట్ట చేశారు, మిమ్మల్ని మేము రావచ్చా మీ ఇంటికంటే, నేనేం చేశానమ్మా? నాదేముంది, నా మాట వింటున్నాడా? నాదేముంది అనిద్ది. అతనికి ఆళ్ళ కొడుక్కి అట్ట చేయకూడదయ్యా, పిల్లల్ని చూసుకోవాలి. సొంత అక్కాయిని, అక్కాయి కూతురిని మోసం చేయకూడదు అని చెప్పదు. ఏం చెప్పదు. మా మీద ఆడి మీద మాకు చెప్పిద్ది. ఇలాంటి పెద్ద వయసు అయిపోయినాక ఇట్లాగే ఉంటారులే అని అంటారు. కానీ ఇక ఏమైతే అసలు చెప్పిన మాట వినదు ఫ్రెండ్స్. ఇట్లా తయారైపోయి ఉంది. అయినా కూడా ఇక మేమేదో చేయాల్సినవి చేసి ఇక చూసి వస్తున్నాం. ఇంక చేసేదేముంది ఇక. మరి ఆమె కొంచెం కోలుకొని మళ్ళీ ఏమన్నా తింటే బాగుండిద్ది అనుకుంటున్నా. ఏదో నా బాధను మీకు షేర్ చేద్దామని వీడియో చేశాను. బాయ్ ఫ్రెండ్స్.